సెటిలింగ్ ద అకౌంట్. ఎవడు పొద్దుడికి సరిపెట్టేయడం అనమాట. ఇప్పుడు మనం ఓ పెద్ద పెళ్లి చేసేసాం అనుకోండి, ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటాం. ఆ పెళ్లి అయిపోయిన మన్నాడు అందరూ రెండు బాబు ఎవడు పొద్దుడికి సెటిల్ చేసేస్తాం ఉంటాం. ఆ సప్లై కంపెనీ వాడు, ఆ భోజనాలు వీళ్ళందరూ వచ్చేస్తారు, లైటింగ్ ఇవన్నీ సెటిల్ చేసేస్తూ ఉంటాం. అంటే ఇంకా అవేళతోటి మనకి వారికి ఉన్న సంబంధాన్ని తెగతెంపులు చేసేయడం అనమాట. గాడ్ ఈజ్ ద పర్ఫెక్ట్ అకౌంటెంట్. భగవంతుడు అతి పరిపూర్ణమైనటువంటి ఖాతాలు నడిపేవాడు, చాలా పరిపూర్ణమైన వాడు. అండ్ ది అవతార్ కీప్స్ ద అకౌంట్ ఆఫ్ ద డీడ్స్ ఆఫ్ ఈచ్ వన్ పర్ఫెక్ట్లీ వితౌట్ రైటింగ్ డౌన్ ఎనీథింగ్. ఆయనకు ఉన్నటువంటి మెమరీ అపారమైనటువంటి జ్ఞాపక శక్తి. కాగితాల మీద ఆయన రాయవలసిన అవసరం లేదట, ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి మనం చేసిన పనులు అన్నీ కూడా. ఒక్కటి కూడా తప్పించుకోలేదు ఆయన నిశితమైనటువంటి దృష్టిని, అన్నీ రికార్డ్ చేసేస్తూ ఉంటాడు. ది అవతార్ నోస్ ది అకౌంట్ ఆఫ్ ఈచ్ వన్ ఫ్రమ్ హిస్ బిగినింగ్ ఇన్ క్రియేషన్ అంటిల్ టుడే, అండ్ సో హీ నోస్ నౌ ది అకౌంట్ ఆఫ్ ఈచ్ వన్ అంటిల్ హిస్ ఎండ్. వాడు అలా చూడగానే పరమాత్మ స్థితి నుంచి మొదలైంది లగాయతు ఎప్పటి వరకు వాడు ఎంత రీలు పోగేసుకుని వచ్చాడు, వాడు ఎన్ని ఖర్చు పెట్టుకున్నాడు, ఇంకా ఎన్ని ఖర్చు పెట్టాలి, వీడు ఆ విప్పేటువంటి కార్యక్రమం అంటే బాటలోనికి ఎప్పుడు మొదలవుతాడు, గమ్యం ఎప్పుడు చేరుకుంటాడు, ఇలా చూడగలడనమాట వాడి జీవితాన్ని. వాడు ఎదురుగా రాగానే బాబా అన్నారు కదా, యువర్ లైఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది జర్నీ ఆఫ్ యువర్ సోల్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ సోల్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్ టు మీ. తెరచి ఉంచిన పుస్తకములాగా అతి స్పష్టముగా నేను చూడగలను, అందుకని నా దగ్గర ఏమో దాచొద్దన్నారు. అందుకే హిపోక్రసీ అంటే కోపం అన్నారు. సర్వము తెలిసిన వాడికి అవే నాకేం జబ్బు లేదండి అంటే డాక్టర్కి ఎలా ఉంటుంది, వాడికి చూస్తే వీడికి 250 బీపీ ఉంది, ఏమీ తేడా ఉంది, ఏం లేదని అంత మామూలే అంటే కొట్టాలనిపించింది డాక్టర్. ఏరా నీ రీడింగులు నేను చూస్తున్నాను కదా, ఇంత వికారంగా ఉంది నీ పరిస్థితి, ఏమి తేడా లేదంటే కోపం వస్తుంది. అలాగే బాబా అన్నారు, గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. కపటం మాత్రం ఆయన కోపం, ఎందుకని ఆయనకి తెలుసు మనం దాస్తూ ఉన్నాం, దానివల్ల ఆయన కోపం. నో వన్ నోస్ దిస్ పర్ఫెక్ట్ అకౌంటింగ్ ఎక్సెప్ట్ గాడ్. ఒక్క భగవంతుడికే సంపూర్ణంగా ఇవన్నీ తెలుసు, మిగిలినోడు ఎవరికి తెలియదు. గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ హ్యాస్ ది అవతార్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ ద రేషియో రిక్వైర్డ్ ఫర్ ఫర్దర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ ప్రాఫిట్. అంచేత ప్రతివాడికి డెబిట్ సైడు క్రెడిట్ సైడు అంటే ఆస్తులు అప్పులు ప్రతివాడికి ఉంటుంది అకౌంట్. ఈ రెండు చాలా వికృతంగా సమతూకం లేకుండా ఉంటాయట. అంటే 10 టన్నులు మంచి 100 టన్నులు చెడు ఉందనుకోండి, వీడికి ఎలా వీడి. అందుకని ఈ రెండు దగ్గర తీసుకురావడానికి ఆయన కృషి చేస్తూ ఉంటాడు. అందుకనే అవతార పురుషుడిగా వస్తూ ఉంటాడు. ఆల్ సెయింట్స్ ఆర్ మై అసెట్స్ అండ్ ఆల్ సిన్నర్స్ ఆర్ మై లైబిలిటీస్ అండ్ మై ఎండియవర్ ఈస్ టు కన్వర్ట్ ఆల్ సిన్నర్స్ యాజ్ యోగీస్. ఆ అప్పులన్నీ ఆస్తుల కింద మార్చడమే ఆయన తాపత్రయం. అంటే పాపాత్ములందరినీ యోగులుగా మార్చితే మాయ ఈజ్ ది షాడో ఆఫ్ గాడ్. అయితే అలాంటి భగవంతుడికి నీడ మాయ. అండ్ మాయా ప్లేస్ హ్యావక్ ఇన్ డిస్టర్బింగ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ ది డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. అదేం చేస్తుంది, ఈ రెండు ఇలా కలిపేసి సమతుల్యాన్ని పాడు చేద్దామని ఎదుట అంటాలు పడుతూ ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడు, ఈ రెండు సరి చేద్దామని చూస్తూ ఉంటాడు. ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటుంది మాయ. వెన్ దిస్ ఈక్విలిబ్రియం ఈజ్ డిస్టర్బ్డ్ టు ది మోస్ట్ టెరిబుల్ ఎక్స్టెంట్ నేచర్ స్టార్ట్స్ రివోల్టింగ్ అండ్ ది ఎర్త్ ఫాల్స్ ఇన్ టు ది చార్జ్ ఆఫ్ కెలామిటీ. ఎప్పుడైతే మనిషి బాగా విపరీత ధోరణులకు వెళ్ళిపోయి పూర్తిగా చెడిపోయిందనుకోండి ఈ బ్యాలెన్స్, అప్పుడు బయట ప్రపంచంలో దీని ప్రభావం కనపడుతూ ఉంటుంది. వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది కాఠ్మండూలో భూకంపం అంటే మూలంలోకి వెళితే మనిషి యొక్క జీవన విధానం వల్ల వచ్చింది. ఏంటండి మేలో వర్షాలు ఏంటండి అంటాడంటే మనం మాత్రం మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. మనిషి యొక్క ఆ ప్రవృత్తిని అనుసరించి అది ప్రకృతిలో ప్రభావం కనపడుతూ ఉంటుంది. అంటే మన చైతన్యములో గనక ఈ సమతూకము లోపిస్తే అది బాగా పెడధోరణి పట్టినప్పుడు అది బయటకు వచ్చి ప్రకృతి కూడా అది ఛిద్రం అయిపోతూ ఉంటుంది. అట్ సచ్ ఎ టైం గాడ్ మస్ట్ డిసెండ్ అన్నారు. ఇంకప్పుడు సద్గురువులు కూడా ఏం చేయలేరు, ఆయన గిజా అనేస్తారు, వాళ్ళు అనేసి వెళ్ళిపోతారు.
ఎవరి దగ్గరికి? గాడ్ ఆల్మైటీ దగ్గరికి. అయ్యా నువ్వు వచ్చి చక్కబెడితే కానీ లాభం లేదు, పరిస్థితి ఏదో మామూలుగా ఉంటే మేము ఏదో నడిపేస్తాం దీన్ని అని స్పిరిచువల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఆయన ఒప్పించి వీళ్ళే ఒప్పించాలి. అయిపోయింది, మా పవర్ సరిపోవటం లేదు, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అని చెప్పి అప్పుడు ఆయన చేతిలో పెట్టేస్తారు పవర్స్ అని. నువ్వు వచ్చి నువ్వు చక్కబెట్టుకోవయ్యా, ఇది లాభం లేదు. ది అవతార్ దెన్ వర్క్స్ టు సెటిల్ ది అకౌంట్ ఆఫ్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ది అకౌంట్ ఆఫ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవల్యూషన్. మళ్ళీ వచ్చి మళ్ళీ వీటిని కొంచెం బ్యాలెన్స్ ఇక్కడ తగ్గించి ఇక్కడ పెంచి ఇలా చేసి మళ్ళీ దీన్ని సక్రమంగా వచ్చాక మళ్ళీ 5గురిని పిలిచి ఓరే మీరు చూసుకోండి ఇంకా బాగానే ఉంది పర్వాలేదు, అవసరం వచ్చినప్పుడు నన్ను పిలవండి అని మళ్ళీ ఆయన వెళ్ళిపోయి ఇది వీళ్ళు మళ్ళీ 5గురు దీన్ని ఇలా సక్రమంగా చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ బాగా తప్పు ఇది అస్తవ్యస్తం అయిపోయినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. సెటిలింగ్ ది అకౌంట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ నాట్ ఈజీ బికాస్ ది అకౌంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సంస్కారాలు. ఈ అకౌంట్లో ఏముంటాయి? డబ్బు ఉంటుందా? డబ్బు ఉండదు, సంస్కారాలు ఉంటాయి కదా. ఒక మంచి పని చేస్తే ఈ క్రెడిట్ సైడ్ 10 సంస్కారములు, ఒక చెడ్డ పని చేస్తే డెబిట్ సైడ్ 100 సంస్కారములు, మళ్ళీ ఒక మంచి పని చేస్తే ఇంకొక 10 సంస్కారములు, ఇలాగూ ఇటు పడుతూ ఉంటాయి ఇటు పడుతూ ఉంటాయి. ద హ్యూమన్ మైండ్ గ్యాదర్స్ 10 మిలియన్ సంస్కారాస్ ఇన్ వన్. ఎలాగ పేరుకుంటూ ఉంటాయంటే ఉదాహరణ చెప్తూ ఉంటాయి. ఒక్క సెకండులో 10 మిలియన్ సంస్కారాలు అంటే 1,000,000 సంస్కారములను పోగేసుకోగలదు. ఆర్ 600 మిలియన్ ఇన్ 1 మినిట్ ఆర్ 3,600,000,000 ఇన్ 1 అవర్. సో ఇమాజిన్ హౌ మెనీ ట్రిలియన్స్ అండ్ జిలియన్స్ ఆఫ్ సంస్కారాస్ ఆర్ కలెక్టెడ్ ఇన్ 1 హ్యూమన్ లైఫ్ టైం. ఎంత స్పీడ్గా ఇది సంస్కారాలు మూటలు కట్టేస్తూ ఉంటుందంటే ఒక మానవ జీవితంలో ఎంత భయంకరమైన స్థాయిలో సంస్కారములను ప్రోగేసుకుంటుంది ఊహించవచ్చు మనమే. టు సెటిల్ ది అకౌంట్స్ ఆఫ్ సంస్కారాస్ సో వన్ కెన్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఈజ్ ఎ వర్క్ అన్ఇమాజినబుల్. సో ఇవన్నీ పేరుకుపోయి వీడు మఠం వేసుకుని కూర్చుండిపోయి ఉన్నాడు, వీడి ముందు కదలటం లేదు ప్రయాణం. అప్పుడే ఆయన వస్తాడు. ప్రతివాడు సీను ఒక స్నాప్షాట్ తీసామనుకోండి, మఠం వేసి కూర్చున్నాడు. ఎందుకని ఈ మొగిలాక ఇవి ఎక్కువైపోయి ఉన్నాయి ప్రతివాడిది అని. ఇవన్నీ కత్తిరించి ఇవన్నీ భస్మం చేయాలని ఎంత భయంకరమైన పనో మనం ఊహించగలమా అవతార పురుషుడు చేసే. ది అవతార్స్ వర్క్ రిక్వైర్స్ యూనివర్సల్ మైండ్ బికాస్ ద వర్క్ ఈజ్ బియాండ్ ది ఇంటెలెక్ట్. ఇది మామూలు మనిషి ఆడి పిచ్చెక్కి పడిపోతాడు, వాడికి ఏం సరిపోదు. అందుకని సార్వభౌమిక మనసు ఉంటేనే ఈ పని చేపట్టగలడు. అండ్ ఓన్లీ ది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ నోస్ హౌ టు క్యాలిక్యులేట్ సచ్ అకౌంటింగ్. సో ఇలాంటి పని చేయాలంటే మామూలు మనిషికున్న తెలివితేటలు సరిపోవట, దీనికి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఉండాలంటే అపార ప్రజ్ఞ. అపార ప్రజ్ఞ మనం పుస్తకం చూడండి, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఓ పెద్ద పుస్తకమే. అంటే అది ఒక మానవుడికి ఉన్నటువంటి తెలివితేటలు కావు, అవి కేవలము భగవంతుడికి మాత్రమే ఉండేటువంటి ఆ ప్రజ్ఞ. అండ్ దిస్ అకౌంటింగ్ ఈజ్ అచీవ్డ్ వితౌట్ ద స్లైటెస్ట్ ఎర్రర్. 0.0001 కూడా తప్పు లేకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు ఆయన. అంటే కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ కూడా చేయలేనంత పర్ఫెక్ట్గా ఆయన చేయగలుగుతాడు. ద పర్పస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ఈజ్ టు స్పెండ్ ది సంస్కారాస్ వన్ కలెక్ట్స్. And because there are so many millions of samskaras collected is the reason why one must reincarnate about 8,400,000 times. ప్రతి మానవ జన్మలోనూ ఇంత భయంకరమైనటువంటి రాశిలో సంస్కారములను పోగు చేసుకోవలసిన పరిస్థితి ఉండడం వలనే 84 లక్షల సార్లు వీడు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అన్నిసార్లు పుడితే కానీ ఇవి భస్మం అవ్వవు అనమాట అంత. టు కన్వే ఎన్ ఐడియా ఆఫ్ ది సంస్కారిక్ అకౌంటింగ్, ఇది ఎలా ఉంటుంది ఈ అకౌంటింగ్ చేయడం అనేది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఇన్ ద యూనివర్సల్ మైండ్ నోస్ నౌ వాట్ హ్యాపెన్ టు ఎ పర్టికులర్ పర్సన్ 100 years ago at this very moment and what that same particular person had thought even 1000 years ago at this very moment. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఆయనకున్న అపార ప్రజ్ఞ ఎలా ఉపయోగిస్తూ ఉంటాడో. ఇప్పుడు 6 గంటల 54 నిమిషాలకి వీడిని చూస్తూ ఉన్నాడు ఇలాగా.
సరిగ్గా 1000 ఏళ్ల క్రితం వీడు ఏం ఆలోచించాడు అని ఆయనకి అనిపించిందండి. వెంటనే చూడగలడు ఆయన వీడు ఏం ఆలోచించాడు. వీడు ఎక్కడున్నాడు, ఎక్కడో జపాన్లో ఉన్నాడు, ఒక ఎక్స్ట్రీమిస్ట్గా ఉన్నాడు, లేకపోతే ఫలానా జంతువుగా ఉన్నాడు, ఇది పరిస్థితి అని తక్కువని ఆయన ఒక ఫ్లాష్ బ్యాక్ కొట్టి రివైండ్ చేసి చూడగలడు ఆయన కావాలంటే. ఒక 1000 ఏళ్ళ తర్వాత వీడు ఏమిటి చేస్తాడు చూడగలడు. ద ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఆల్సో నోస్ అట్ దిస్ వెరీ మూమెంట్ what will happen 100 years from now and what will be the thought 1000 years into the future. ఒక 1000 ఏళ్ళ తర్వాత వీడు ఏం ఆలోచిస్తాడో అది కూడా ఇవాళ తెలుసుకో కదా ఇది కావాలంటే. ఏం ఆలోచిస్తాడు అది కూడా తెలుసు. టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ది నోయింగ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్ అండ్ నైదర్ ఇస్ ద స్పేస్. కాలము కానీ ప్రదేశము కానీ అపార ప్రజ్ఞకు అవి అసలు అడ్డంకి రావు. ఆయనకేం టైం లేదు. అది మాయలోకి బద్ధుడైన వాడికి టైము కానీ మాయకు అతీతమైన వాడికి టైం అండ్ స్పేస్, కాలము దేశము ఇవి అతనికి పరిగణనలోనే ఉండవు అని మనం చదువుకున్నాం కూడా. వెన్ అవతార్ కమ్స్ హీ యూజెస్ హిజ్ యూనివర్సల్ మైండ్ అండ్ టు ది యూనివర్సల్ మైండ్ ది హోల్ హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. మనం అనుకున్నాం కదా సార్వభౌమిక మనసుకు తెరిచిన పుస్తకం మొత్తం విశ్వం అంతా కూడా. When Meher Baba came, he found that the account of the universe was not properly balanced. ఆయన రాగానే భూమి మీదకి అడుగు పెట్టగానే చెత్తగా ఉందన్నమాట అకౌంట్. అందుకే మనకు అప్పచెప్పారు. ఒకసారి ఇలా తిరిగేసాడు ఆయన ఈ విశ్వం యొక్క అకౌంట్ని అస్తవ్యస్తంగా ఉంది. బికాస్ ఆఫ్ దీస్ యూనివర్సల్ ఇంబ్యాలెన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ వాజ్ స్టాప్డ్. ఇది అసలు ప్రతి మానవుడి యొక్క చైతన్యము కుంటుపడడానికి మూల కారణము ఇదే రుగ్మత అని ఆయన పసిగట్టేశాడు. ఆయన కాన్షియస్నెస్ వాజ్ రన్నింగ్ అప్ హ్యూజ్ బిల్స్ ఆఫ్ డెట్ బికాజ్ ఆఫ్ సో మెనీ అన్యాచురల్ యాక్షన్. ఎందుకు ఇలా అయిపోయింటే ప్రతి మానవుడు కూడా అసహజమైనటువంటి చేతలకు చర్యలకు పూనుకుంటూ ఉన్నాడు. అసహజమైన సంస్కారములు ముళ్ళు కింద పడిపోయినాయి. ఇఫ్ యూ బారో ఫ్రమ్ ఎ బ్యాంక్ ఆర్ సమ్వన్ యూ మస్ట్ రిపే ద లోన్. ఉదాహరణ చెప్తున్నాడు బాబుజీ, మనకు అర్థమైందో లేదో అని ఆయనకు అనుమానం. ఉదాహరణకు ఒక బ్యాంకులో అప్పు తీర్చుకున్నాం అనుకోండి. మనకున్న నిల్వ 10 రూపాయలు, కానీ 1000 రూపాయలు వాడేశాం అంటే 990 రూపాయలు అప్పుగా తెచ్చేసుకున్నాం బ్యాంక్ నుంచి. అది అలా తెచ్చిన డబ్బుని తిరిగి వాడికి చెల్లించేయాలి కదా. ఇఫ్ యూ డూ నాట్ యూ విల్ నాట్ బీ గివెన్ ఎనీ మోర్ క్రెడిట్ అంటిల్ యూ పే. లేకపోతే ఇది కట్టకపోతే మళ్ళీ అప్పు కావాలంటే ఎవరు ముందు పాత కట్టవా తర్వాత చూద్దాం అంటారు బ్యాంక్ వాళ్ళు. యూ కెనాట్ బారో అగైన్ అంటిల్ యూ రీపేడ్ యువర్ లోన్స్. బేసికల్లీ ద సిచ్యువేషన్ ఇన్ ద యూనివర్స్ వాజ్ దట్ కాన్షియస్నెస్ హ్యాడ్ బారోడ్ మోర్ దాన్ ఇట్ కుడ్ పే బ్యాక్ అండ్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్ టు బారో ఫ్రమ్. అవతార పురుషుడు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందయ్యా విశ్వములోని మానవుడి పరిస్థితి అంటే, వాడు ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా అప్పులు చేసి ఇవి తీర్చలేక రోజు గడవాలంటే ఎక్కడో ఒక చోట అప్పు తీస్తే కానీ గత్యంతరం లేక, కానీ ఆ అప్పిచ్చేవాడు కనపడక వీడు గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆ పరిస్థితిలో అవతార పురుషుడు వస్తాట భూమి మీదకి. అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మనం ఒక గంపల్లో సామాన్లు పెడతాడు ఆయన. ఆ గంపలో సామాన్లు వాడుకోవచ్చు, కానీ మళ్ళీ అందులో పెట్టేయాలి మనం. అది మనకు ఆయన ఇచ్చినటువంటి లైసెన్స్. కానీ మనం ఏం చేస్తాం, అవన్నీ వాడేసుకోవడం చూస్తాం, కానీ తిరిగి అందులో పెట్టడానికి మనం విజయవంతంగా చెయ్యలేకపోతాం. అదే మనకు అస్తవ్యస్తం అయిపోవడం అంటే అకౌంట్. కాన్షియస్నెస్ వాజ్ గోయింగ్ బ్యాంక్రప్ట్ అంటే ప్రతి మానవుడు చైతన్యము దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే అప్పులు తీసేసుకుంది, తినేసింది, కానీ అవి చెల్లించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దాన్నే కదా దివాలా అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, consciousness had become too murderous, too selfish, too greedy, too hateful, too lustful, too false, etc. to balance itself. అది ఆ సమతూకానికి దగ్గరలో 10%లో ఉండవలసింది 90%కి 100%కి వెళ్ళిపోయిందనమాట. మితిమీరినటువంటి ద్వేషము, కామము, క్రోధము, స్వార్థము, ఈ హత్యా ధోరణులు ఇవన్నీ పెరిగిపోయి అధోగతి పాలైనాడు. అండ్ దేర్ వాజ్ నో వే టు కంపెన్సేట్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. ఏం చేయాలి? ఇంకా ఐపీ పెట్టడం ఒక్కటే గత్యంతరం, ఇంకేం చేయలేడు కదా. ఎక్కడ అప్పు దొరకటం లేదు, ఇవి తీరి మార్గం కనపట్టం లేదు. ఇది అవతార్ హూ మస్ట్ పే. అందుకని ఆయన వస్తాడు. ఇది ఏదో మనం ఒబ్బిడి చేస్తే కానీ లాభం లేదు పరిస్థితి, ఇది
మనం దీన్ని చక్కదిద్దవలసినదే అని పాపం ఆయనే ఈ అప్పులన్నీ తీరుస్తాడు. అండ్ సో హీ వర్క్స్ అండ్ సఫర్స్ ఫర్ ఈచ్ వన్ టు సెటిల్ ది ఇంబ్యాలెన్స్డ్ అకౌంట్స్ అండ్ దేర్ బై సెట్స్ ది అకౌంట్ ఫర్ ఈచ్ వన్ స్ట్రైట్ అండ్ న్యాచురల్ లెవెల్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఆయన రంగంలోకి దిగి ప్రతివాడి అకౌంట్ని పట్టుకొని ఆయనే ఆ ఫైన్ ట్యూనింగ్ అంతా చేసి ఆ రెండింటిని ఒక సమతూకానికి దగ్గరగా వచ్చేలాగా చేస్తాడు. దానికోసం కఠోరమైన కష్టాన్ని ఆయన అనుభవించవలసి వస్తుంది. అంటే ప్రతివాడి కోసం ఆయన పని చేస్తాడంటే ఏమిటో పని? ఇదే అనమాట ఆయన చేసే పని, ఈ డెబిట్ని క్రెడిట్ని చక్కదిద్దడం. బట్ వైల్ హీ వర్క్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఈచ్ వన్, వెరీ ఫ్యూ కోఆపరేట్ విత్ హిమ్ బికాజ్ వెరీ ఫ్యూ వాంట్ టు పే బ్యాక్ దేర్ డెబిట్స్. సరే రెండ్రే నేను ఉన్నాను కదా, నేను కొంచెం ఎంతో కొంత సాయం చేస్తాను, కట్టేద్దామంటే అడ్రస్లు లేకుండా పారిపోతారట అందరూ. ఎవడు రాడు అసలే. మనకెందుకు, ఆయన ఎవడో కట్టేస్తాడా మనకు అనవసరం, మనం తప్పించుకు తిరగడమే మంచిది అని ఎవడు సహకరించడట ఆయనకి. చాలా అతి కొద్ది మంది మాత్రమే దీనికి సహకరిస్తారు. మోస్ట్ ది వరల్డ్ అపోజెస్ హిజ్ వర్క్ బికాజ్ మోస్ట్ రిఫ్యూజ్ టు పే బ్యాక్. ఎక్కువ శాతం మంది ఆయనకి వ్యతిరేకంగానే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ తీర్చేసి చక్కబెట్టేసుకోవడం. ఎవ్రీ వన్ మస్ట్ రిపే అండ్ బీ పెయిడ్ దేర్ సంస్కారిక్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్. ప్రతివాడు తప్పనిసరిగా ఈ ఖాతాని సరి చేసుకుని తీరవలసినదే. బట్ బికాజ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ డెబిట్ అమాస్డ్ ది అవతార్ కమ్స్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ. దానికోసమే ఆయన చూస్తున్నాడు పైనుంచి, ఎవడ్రా బాబు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది, ఎప్పుడుకి చక్కబెడతారు వీళ్ళ అకౌంట్ అని ఆయనే వీళ్ళని చక్కబెట్టకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు, వీళ్ళని రక్షించాలని ఆయనే రంగంలోకి దిగేస్తాడు. ఇన్ స్పైట్ ఆఫ్ అపోజిషన్ హిజ్ వర్క్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్ అండ్ హిజ్ లవ్ ప్రొటెక్ట్స్ హ్యుమానిటీ. వాడు సహకరించిన, నిరసన తెలిపిన ఆయన పని మాత్రం చేసుకెళ్ళిపోతాడు. అదే మానవాళిని రక్షిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ వర్క్ ది అవతార్ డ్రాప్స్ హిజ్ బాడీ. ఆయన కాయకష్టం చేసి కఠోరమైన పరిశ్రమ ముగించిన వెంటనే శరీరం విడిచిపెట్టేస్తాడు. సిన్స్ ది అవతార్స్ వర్క్ ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్, ద రిజల్ట్ ఆఫ్ ది వర్క్ ఆల్సో ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్. ఆయన పని ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది, దాని ఫలితం కూడా అంత పరిపూర్ణంగానే ఉంటుంది. ఈ పర్ఫెక్ట్లీ సెటిల్ ది అకౌంట్స్ బై మేకింగ్ ఈచ్ వన్ పే బట్ ఆల్సో బై ప్రొటెక్టింగ్ ద డెటార్స్ ఫ్రమ్ ద క్రెడిటార్స్. అటు అప్పు ఇచ్చినవాడు కూడా దెబ్బతినకుండా ప్రతివాడు వాడి రావలసిన సొమ్ము వాడికి వచ్చేలాగూ ఈయన జాగ్రత్త తీసుకుంటాడు. ఆఫ్టర్ ది డ్రాపింగ్ ఆఫ్ ది అవతార్స్ బాడీ, అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఎవరీ అకౌంట్ టేక్ ప్లేస్ అకార్డింగ్ టు ది వర్క్ డన్ బై ది అవతార్. అవతార పురుషుడు దేహం విడిచిపెట్టేసిన తర్వాత ఆయన చేసినటువంటి పనికి అనుగుణంగా ప్రతి అకౌంట్లోనూ మార్పులు జరుగుతాయి. ఎ టైమ్ కమ్స్ వెన్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఎవ్రీ వన్స్ అకౌంట్స్ ఆర్ సెటిల్. ఇక ఒక క్షణం వస్తున్నప్పుడు ప్రతివాడి అకౌంట్ కూడా సక్రమంగా సరిదిద్దబడుతుంది. ఈచ్ వన్ పేస్ అండ్ ఈజ్ పెయిడ్ టు హూ ఎవర్ హీ సంస్కారికల్లీ ఇన్ డెట్ టు ఆర్ హ్యాస్ క్రెడిట్ విత్. ఎవడెవడికైతే ఎక్కువ అప్పులు ఇచ్చేసాడో పాపం వాడికి రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. ఎవడైతే తినేసాడో వాడి అకౌంట్లోకి ఆయన క్రెడిట్ ఆయనే వేసేస్తాడు. పాపం వీడి దగ్గర ఉన్నది 10 రూపాయలు, తినేసిన 900 రూపాయలు అయితే ఆయనే వేస్తాడు క్రెడిట్. ఎందుకని వీడు కెపాసిటీ లేదు కాబట్టి. ఎవ్రీ వన్ హ్యాస్ ద కెపాసిటీ టు పే ద ప్రైస్ ఆఫ్ గోయింగ్ ఫర్దర్ ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ దో హిస్ కెపాసిటీ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అలా చేసేసిన తర్వాత ప్రతివాడు ముందుకు ప్రయాణానికి సాగుతూ ఉంటుందట. ఈచ్ వన్ హ్యాజ్ ది ఆపర్చునిటీ టు క్లియర్ దేర్ డెట్స్ అండ్ బీ ఫ్రీ బట్ దోస్ ఇన్ హూమ్ ది కెపాసిటీ వ్యారీస్ కంటిన్యూ టు ఎస్టాబ్లిష్ డెట్స్. అంచేత ప్రతివాడు ఇప్పుడు దాకా బ్యాంక్రప్ట్ అయిపోయి దివాలా అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాడు వాడి అకౌంట్ మళ్ళీ సమానంగా ఉంది, వాడు ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. When all have the capacity to pay a price for progressing further along the path to truth, they will naturally wonder who has given them this opportunity. వాళ్ళు అసలు బ్యాంకు గడప తొక్కనాకే వీడికి భయపడి దాక్కుని తిరుగుతున్నారు ఇన్నాళ్ళు. కానీ బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది, అయ్యా మీ అకౌంట్లో 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, మీరు ఎప్పుడైనా వచ్చి వాడుకోవచ్చు అని. వీడికి ఏమో అర్థం కాలే, ఏమిటి నా పరిస్థితి.
ఇన్నాళ్ళు పరపతి లేకుండా ఇలా తిరిగేవాడిని, ఎక్కడి నుంచి వచ్చేసే నా అకౌంట్లోకి డబ్బులు, ఎవడు వేశాడు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకని వాడు మామూలు ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ది అవతార్స్ లెగసీ టు హ్యుమానిటీ, ద ఫాదర్స్ లెగసీ టు ది చిల్డ్రన్. ఇది అవతార పురుషుడు కాయకష్టం చేసి ప్రతి కొడుక్కి కూడా, వాడికి తెలియకపోయినా, వాడికి అర్హత లేకపోయినా, వాడికి వారసత్వంగా మరి ఎకరం నువ్వు పండించుకో, ఇదిగో ఈ 10,000 నువ్వు ఖర్చు పెట్టుకో అని వాడి ఎవడి అకౌంట్కు వాడికి వేసేస్తూ ఉంటాడు, అది వారసత్వంగా. వెన్ హ్యుమానిటీ రియలైజెస్ ఇట్ వాజ్ ఎన్ ఇన్హెరిటెన్స్ అండ్ సంథింగ్ దే డిడ్ నాట్ ఎర్న్, దెన్ ద లవ్ ఆఫ్ ది అవతార్ మేనిఫెస్ట్ అండ్ పీపుల్ రీడ్ హిజ్ విల్. ఐ హ్యావ్ గివెన్ యూ మై చిల్డ్రన్ దిస్ ఇన్హెరిటెన్స్. అప్పుడు ఇది ఎప్పుడైతే గమనించారో వాళ్ళు అవతార పురుషుని ప్రేమను చవిచూస్తారు. అయ్యయ్యో ఇంత కష్టపడ్డాడో మన కోసము, మనం ఇంత అవమానం చేశాము అని ఆయన తన బిడ్డల కోసము వ్రాసి వెళ్ళినటువంటి వీలునామాని చదువుకుంటారట. అందులో ఏం రాశాడు, నాయన ఇదిగో నా పిల్లలు కదా మీరు, ఇది నా వారసత్వంగా మీకు ఇస్తున్నటువంటి పెన్నిధి. ఐ లవ్ యూ ఆల్, మీరంటే నాకెంతో ప్రేమ. ఐ హ్యావ్ సఫర్డ్ ఇన్ఫినిట్లీ ఫర్ యువర్ సేక్, మీలో ప్రతి ఒక్కరి కోసము అనంతమైన వ్యధను అనుభవించాను నేను. ఐ ఎంబ్రేస్ యూ, నా ఆలింగనం మీకు అందరికీ ఇస్తూ ఉన్నాను. ఆల్ ఆర్ ఫర్గివెన్, మిమ్మల్ని అందరినీ నేను క్షమించేశాను, ఏమి లోపల పెట్టుకోవద్దు మనసుల్లో అని ఆయన వీలునామా రాసి ఇచ్చేసి వెళ్తాట. అది చదువుకుంటారట అప్పుడు అందరూ. లెట్ us లాంగ్ ఫర్ ది ఎంబ్రేస్ ఆఫ్ అవర్ కంపాషనేట్ ఫాదర్ హూ హెస్ సఫర్డ్ ఇన్ఫినిట్లీ ఫర్ us. అటువంటి కరుణామయుడైన తండ్రి, అనంతముగా మనందరి కోసము బాధలు అనుభవించినటువంటి తండ్రి, అతని ఆలింగనానికి మనం అందరం సన్నద్ధం అవుదుముగాక. లెట్ us యాక్సెప్ట్ హిస్ ఫర్గివ్నెస్ బై సఫరింగ్ ది పెయిన్ ఆఫ్ సెపరేషన్ టు దట్ ఎక్స్టెంట్ వేరెన్ అవర్ లాంగింగ్ విల్ అచీవ్ యూనియన్. ఆయన నిన్ను క్షమించేశానురా అన్నాడు, కనీసం దాన్నైనా మనం అంగీకరిద్దాం. ఆయన ఎలాగో అంగీకరించలేదు మనం కదా, దానినైనా అంగీకరించి ఆయన మీద తపనను పెంచుకొని ఆయనలో ఏకం కావడానికి ఆ తపన మనకు దోహదపడేలా ప్రయత్నం చేద్దాం.